నాగనాథ్ గారు, యా మీనరాశిని తీసుకుంటే ఎస్ నేను ప్రీవియస్గా మీద ఒక వీడియో చూశాను. ఓకే మీనరాశి అనగానే గుర్తొచ్చేది చేప. ఎస్ చేప నీటిలో ఉన్నంతసేపే దాని జీవనం. అవును ఒక్కసారి ఒడ్డుకు వచ్చిందంటే అది అసలు సర్వైవ్ కాలేదు, బతకలేదు. అవును సో ఈ మీన రాశి వాళ్ళకి ఈ చేప స్టోరీ ఎట్లా లింక్ అవుతుంది? ఓకే పర్సనల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలరా? Yeah. అండ్ తర్వాత రాబోయే సూర్యగ్రహణం రోజు వీళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? షూర్ వివేక్, మీరు అన్నారు కదా ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్ వీడియో. ఒకవేళ వీడియో చూడకపోయింటే అసలు ఇవాళ డౌట్ వచ్చేది అది. సో చాలామందికి కూడా ఒక డౌట్ ఏంటంటే మీనరాశి వాళ్ళకి మీరు ఏం మాట్లాడినా ఒక మీనరాశి వాళ్ళని ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే మీరు అడిగిన ప్రశ్నకి కాంట్రడిక్ట్ ఆర్ఎల్స్ కాంట్రాస్ట్ ఆన్సర్ చెప్తారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకు ఆన్సర్ చెప్తారు? మీరు ఒకటి అడిగితే ఒక ఆన్సర్ చెప్తారు. మీరు లంచ్ చేశారా అంటే బ్రేక్ఫాస్ట్ గురించి అయినా చెప్తారు, లేకపోతే ఇంకో డిన్నర్ గురించో లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ రేషనల్లీ కనెక్టెడ్ ఆన్సర్ రాదు. ఓకే, ఎందుకు రాదు అనుకుంటే ఇదే లాజిక్. అక్కడ ఏంటంటే ఒక మీనరాశి అంటే చేప కదా, చేప అన్నది నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ నీళ్ళల్లో లేదా సముద్రంలో చెరువులో ఎక్కడ నీళ్లున్న ప్రదేశంలో ఉన్నా దానికి ఆ చేపకు అదొక ఒక త్రిశంకు స్వర్గం. దానికి అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి మిస్ట్ కానీ ఏదైనా కానీ లోపల ఉన్నటువంటి పాకురు, అక్కడ అట్మాస్ఫియర్, రాళ్ళు, ఒక అందమైనటువంటి ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలోనే చేప బతుకుతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ వాటర్. అది దాని జీవితం. అది మీరు ఒడ్డున కొడేయడం అంటే ఏంటి అంటే వ్యవహారం. అది వ్యవహారం అంటే ఏంటంటే ఈ చేపకి తనకి సర్వైవల్ ఏదైతే ఉందో నీళ్ళల్లో, ఈ సర్వైవల్ని మనము జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలంటే చేప ఎప్పుడు కూడా చాలా సున్నితమైనటువంటి భావజాలం, సున్నితమైనటువంటి ఆలోచనతో పాటు ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఊహాత్మకమైనటువంటి ప్రపంచం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి కూడా ఫిలిం డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, చిన్నప్పటి నుంచి కూడా తను ఒక పైలట్ అవ్వాలనుకుంటాడు. తన బాల్యంలో ఏవైతే కళలు ఉంటాయో ఆ కళలు సాకారం చేసుకోవడానికి, సార్థకం చేసుకోవడం కోసం వాళ్ళు ఎప్పుడు అనునిత్యం ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ దాన్ని మెటీరియలైజ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే ఎప్పటికీ ఒకటే జోన్లో ఉంటారని భావన. వాళ్ళ ఊహ ఉంటుంది చూడండి. వాళ్ళు ఒకవేళ ఒక ఇమాజినేషన్, ఒక డొమైన్ క్రియేట్ చేసుకున్నారంటే ఈ ఊహ ఏదైతే చెప్పానో, ఇఫ్ దే వాంట్ టు బికమ్ సంథింగ్, ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎ పెయింటర్, ఫ్యాషన్ డిజైనర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఊహ అన్నది వాళ్ళకి వాటర్తో కంపేర్ చేసుకోండి. దిస్ ఇమాజినేషన్ ఈజ్ దేర్ ప్యాషన్, ద బేసిక్ సర్వైవల్. ఫర్ దమ్ ఇట్ ఈస్ దే థింక్ దట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రైడ్. మనం మాట్లాడుకుంటుంది ఏంటి, గ్రహణ కాలంలో సూర్యుడు మనిషి జీవితంలో జీవంతో పాటు ఒక శరీరాన్ని ఇచ్చినప్పుడు శరీరం నుంచే మన ఆఖరి రోజు వరకు కూడా మన శరీరమే సర్వస్వం అవుతుంది. యువర్ బాడీ ఈజ్ ఎవ్రీథింగ్ టిల్ యువర్ లాస్ట్ డేట్. సో ఈ శరీరం నుంచే మీకు గుర్తింపు, ఐడెంటిటీ. దేనికి వస్తుంది గుర్తింపు? ఇప్పుడు చూడండి, ఎంతోమంది రాజకీయ నాయకులు చనిపోయిన వాళ్ళ శిలాస్తూపం ఎందుకు ఉంటుంది? అది గుర్తింపు. ఒకటి ఏంటంటే వాళ్ళు చేసిన సర్వీసెస్ గుర్తు చేసుకోవడానికి, రెండోది ఏంటంటే దెర్ ఇస్ అన్ ఐడెంటిటీ ఆఫ్ ద బాడీ, రైట్? ఒక శిలాస్తూపం అంటేనే బాడీ అది. సో ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే ఫస్ట్ అతని శరీరం చూడాలి. అతను ఎలానో చనిపోయాడు కాబట్టి అతని స్తూపం చూస్తాం. సో ద బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీనరాశి వాళ్ళకి వాళ్ళ ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహనే వాళ్ళకి ఆ జీవం ఏంటి, వాళ్ళ ఊహమే, వాళ్ళ ఇమాజినేషనే వాళ్ళకి ఒక సర్వైవల్ ఆఫ్ ద వాటర్ ఎన్విరాన్మెంట్. అది మీరు బయటపడేయడం అన్నారు అంటే ఏంటి, ఒడ్డున పడేస్తారు. ఒడ్డున పడేయడం అంటే ఏంటి, బయట ప్రపంచంలో అంటే వాళ్ళ ఇష్టానికి విరుద్ధమైంది, వాళ్ళ ఊహకు విరుద్ధమైంది ఏంటి. ఇప్పుడు వాడు ఒకటి చేయాలనుకుంటారు జీవితంలో, దానికి విరుద్ధమైన పని ఒకటి చేస్తున్నాడు. ఈ విరుద్ధమైన పనినే వాళ్ళకి నరకం. అదే వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్. అర్థమైందా? ఒకటి బయట బతకాలి అంటే మీరు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నారు, లేకపోతే పైలట్ అవ్వాలనుకుంటున్నారు, ఆర్థిక స్తోమత లేదు, ఏం చేస్తారు? మీరు స్విగ్గీలో పనిచేస్తారా, జొమాటోలో పనిచేస్తారా, లేకపోతే పానీపూరి సెంటర్ పెట్టుకుంటారా? ఇవన్నీ ఏంటి, సర్వైవల్. మీరు బతుకు తెరువు కోసం రోజు రోజు జీవితం గడపాలి, కుటుంబం గడవాలి అనుకున్నప్పుడు మీరు కాలంతో పాటు పరిగెత్తక తప్పదు. ఈ కాలంతో పరిగెత్తడం అన్నదే వాళ్ళని ఒడ్డున పడేయడం లాంటిది. సో వాళ్ళ జీవిత కాలం కూడా ఇష్టపడకుండా బతికేది ఏంది, మెటీరియలిస్టిక్ లైఫ్. ఓకే, సర్వైవల్ లైఫ్. అలా అని చెప్పి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో వాళ్ళు ఏమన్నా ఇంటెలిజెన్స్ యూజ్ చేయరు, వాళ్ళు దానికి పనికిరారు, దాన్ని కరెక్ట్గా ఛేదించలేదనుకుంటే మాత్రం రాంగ్ అది. సో చేపకి అంటే మీనరాశి వాళ్ళకి వాళ్ళ ఊహ ఎంత గొప్పదో, వాళ్ళ ఊహ ఎంత ఇష్టమో, సర్వైవల్కి వచ్చేటప్పటికి ఆ సర్వైవల్లో కూడా వాళ్ళు మాస్టర్స్ అవుతారు. చూడండి, మెటీరియలిస్టిక్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ప్యాషన్ ఆర్ మేబీ ద హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్, ఏ క్రియేటివ్ లైఫ్. క్రియేటివ్ లైఫ్ అంటే కూడా స్పిరిచువల్ లైఫ్. ఓకే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి మెంటల్ కెపాసిటీ వాళ్ళకి అనుభవంతో వస్తుంది. అందుకే చూడండి, మీనరాశి వాళ్ళకి జీవితంలో
ఒక 30 ఏళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి డబ్బు సేవ్ చేసుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేయడం, రాజకీయపరమైన కుట్రలు వేయడం ఇవి రావు. మీరు ఒక మీనరాశి వాళ్ళతో కూర్చొని ఒక 2 గంటలు మాట్లాడితే వాళ్ళ గురించి మీరు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. దే ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ బుక్స్. ఇదే వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళకి బతకడం రాదు, బయట ప్రపంచంలో నలిగిపోయి చాలా రకాల దెబ్బలు తిని నమ్మి మోసపోయే వాళ్ళు మీకు 99% మంది మీనరాశి వాళ్ళు ఉంటారు. ఎవరినైనా నమ్మి మోసపోతారు. ఎక్కువగా వాళ్ళకి వెన్నుపోటు పొడిచే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలే ఉంటారు. ఎందుకు చెప్పండి? మీరు పెద్దరాయుడు సినిమాలు ఇట్లాంటివి చూసింటారు కదా, పెద్దన్నయ్య పెద్దరాయుడు, వీళ్ళ క్యారెక్టర్ అది ఏంటి, దే ఆల్వేస్ వాంటెడ్ టు బీ ద అప్పర్ హ్యాండ్. సో నేను ఇంట్లో పెద్ద మనిషిలాగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకోవాలి, అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళ బాధ్యతలు కూడా తీసుకోవాలి. అండ్ దే ఆల్వేస్ వాంటెడ్ యాక్చువల్లీ రెస్పెక్ట్. సో మీనరాశి వాళ్ళకి మెటీరియలిస్టిక్ లైఫ్లో వాళ్ళు కోరుకునేది బలమైనది ఏదైనా ఉంది అంటే కనుక గౌరవం. అంటే మీకు ఒక పూల హారం వేస్తే ఏంటది? గౌరవం. అదొక పెద్ద ఉన్నతమైన గౌరవము. మీరు మీ మీద మనస్ఫూర్తిగా వేసేది. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు డబ్బులు చేయించుకుంటారు, అది వేరే విషయం. చాలామంది అంటే బాధపడతారేమో. చాలామంది జ్యోతిష్యులు కూడా సన్మానాలు సత్కారాలు కూడా అట్లాంటి క్రమంలో జరుగుతాయి, అంటే వాళ్ళ నాలెడ్జ్కి సంబంధం లేకుండా. సో వీళ్ళు మీనరాశి వాళ్ళు అలా కాదు. మీనరాశి వాళ్ళు జీవం ఇస్తారు, అంటే జీవం అంటే ఒక ప్రాణం పెట్టేస్తారు వాళ్ళ బాధ్యతలో. మీకు మీనరాశిలో వాళ్ళకి అనిపించేది సెల్ఫ్లెస్నెస్, అంటే నిస్వార్థము అన్నది వాళ్ళ లక్ష్యం. ప్రేమ, జాలి, దయ, ఇవన్నీ కూడా వాళ్ళకి పుట్టుకతోనే ఆ దైవాంశ సంభూతులకు ఉండే లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలు మీకు కర్కాటక రాశి వాళ్ళు కూడా ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను. సో మీనరాశిలో ఈ లక్షణాలు ఉండడం వల్ల ఇది ఏంటి అసలు, వీళ్ళు ఏ రకంగా దీన్ని వీళ్ళు మెరుగుపరుచుకుంటారు, దీన్ని మెరుగుపరుచుకోవడం కోసం చేసే క్రమంలో మనం వాళ్ళని గైడ్ చేసినా ఎందుకు చేయలేదంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫిష్, చేప గురించి తెలుసా మీకు? చేపని మీరు ఒక పెద్ద అక్వేరియంలో పెట్టండి, ఒక 100 చేపలు 10 చేపలు ఉంటాయి కదా, మీరు చేపని అక్వేరియంలో, ఇది టెస్ట్ చేసినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. మీరు ఒక కార్నర్కి ఫిష్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఏదైనా హార్మ్ఫుల్గా ఏదైనా చేయండి అక్కడ, అంటే దాన్ని కొట్టడం కానీ ఏదైనా ట్రై చేయండి. మళ్ళీ అదే చేప ఆ ప్లేస్కి రావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. చూడండి, ఉన్నదే అక్వేరియం ఇంత, మీరు ఎక్కడైతే దాన్ని హార్మ్ చేశారో, డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారో ఆ ప్లేస్కి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం టు కమ్ బ్యాక్ అండ్ స్టే దేర్ కంఫర్టబుల్లీ. అంటే అర్థం ఏంటిది, వీళ్ళు ఒక న్యాచురల్గా స్వభావసిద్ధి, అంటే వాళ్ళకి న్యాచురల్ ఇన్స్టింక్టివ్ ఏదో ఉంటుందో దాంతో బతకడం వల్ల దాన్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవడం, పొలిటిసైజ్ చేసుకోవడం రాక వీళ్ళు ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉంటారు. వీళ్ళకి జీవితంలో ఎవరైనా దెబ్బ తగిలితే తప్ప అది వాళ్ళకి బుద్ధిలోకి ఎక్కదు. అంటే ఎవరైనా మోసం చేసినా వెన్నుపోటు పొడిస్తే తప్ప వీళ్ళకి అదే బుద్ధిపూర్వకంగా వాళ్ళకి స్టోర్ అయ్యి అది ఓహో మన ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి ఉండదు. సో ఈ అనుభవాల నుంచి వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే భయం. అంటే ఇది మెటీరియలిస్టిక్ లైఫ్లో వీళ్ళకి చాలా ఫియర్ ఫ్యాక్టర్స్తోని, ఫోబియాస్తో ఉంటారు వీళ్ళు. ఇది ఒక చేప యొక్క మనస్తత్వం ఇది. సో దీని జ్యోతిష్యంలో చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మనం ఇప్పుడు మాట్లాడితే ఏంటి, ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ ప్రైడ్, అవునా? సో వీళ్ళకి లైఫ్లో కావాల్సింది గౌరవమే కాబట్టి వీళ్ళని ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు. వీళ్ళకి మంచి షుగర్ కోటింగ్ మాటలు చెప్పి అన్న అక్క అని చెప్పి బతిమలాడి లేనిపోని స్టోరీలు అన్నీ చెప్తే వీళ్ళు ఫస్ట్ నమ్మడానికి రెడీ ఉంటారు. ఈ నమ్మి మోసపోవడం అనే క్రమంలోనే వీళ్ళు జీవితంలో చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులతోని, జీవిత భాగస్వామితోని తిట్లు తినడం, రకరకాల అవమానాలు ఎదుర్కొంటారు. సగం జీవితం మోసాలతోనే, మోర్ దాన్ హాఫ్ లైఫ్ దే గెట్ బ్యాక్ స్టాబ్డ్. సో వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి. సో ఈ లక్షణాలు వెనక వీటన్నిటిని మీరు ఒక్క చిన్న ఫార్ములాతో చేసి ఓవర్కమ్ చేయొచ్చు వాళ్ళు చేస్తే. కానీ వాళ్ళు జనరల్గా చేయరు, చెప్తున్నా ఆయన. మీరు ఎదుటి వ్యక్తుల దృష్టిలో లేదా ఎదుటి వ్యక్తులకి వాళ్ళను గౌరవించాలి, వాళ్ళను చాలా ఉన్నతంగా చూడాలి అనే ఆలోచన తీసేయడం. మీరు చేసే పనిలోనే మీకు గౌరవం వస్తున్నప్పుడు, గౌరవం ఈ షుడ్ నాట్ బీ ద డిఫరెంట్ ఫ్యాకల్టీ. రైట్? ఇఫ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ వెల్, people will appreciate. Why should I speak something people to appreciate? అవునా కదా? ఇప్పుడు నేను నా నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను, మీకు ఏ బుక్స్లో కూడా ఈ నాలెడ్జ్ కనపడదు, మీకు ఈ బుక్స్లో ఉండవు ఇవన్నీ, నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. కానీ మనకు రొటీన్గా ఉండేది ఏంటి, మనం ఏం పరిహారం చేసుకోవాలి, మనం ఏ గ్రహణ కాలంలో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నారు. అవన్నీ కూడా నిజంగా మనిషి జీవితంలో ఎంతవరకు ఇప్పుడు పరిహారాలు పాటిస్తారు గ్రహణ కాలంలో అవన్నీ. సో మనిషి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, ధర్మబద్ధంగా మనం చేసే దానివల్ల మనకి ఏదైనా ధనలాభం జరుగుతుందా, ఆర్థికంగా ఎదుగుతాం అనుకుంటుంది. సో కానీ నిజంగా సైన్స్ ఏం చెప్తుంది, సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ధర్మబద్ధంగా చేసేవి, సాంప్రదాయాలు పాటించేవి, దానివల్ల మీరు ఆర్థికంగా ఎదిగితే ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు
ధార్మికంగా ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా అవి ఆర్థికంగా ఎదగలేదు. ఓకే. దట్ ఈస్ అన్ ఎవిడెన్స్, దట్ ఈస్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో కానీ ధర్మబద్ధంగా మనం చేసేది ఏంటి? వాట్ ఈజ్ రైటీషియస్నెస్? ధర్మం అంటే రైటీషియస్నెస్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్? ఈ రైటీషియస్నెస్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో దానివల్ల మన ఆలోచన విధానంలో ఒక సరళత్వము, ఒక ఎన్హాన్స్మెంట్, ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే. ఈ డెవలప్మెంట్ జరగడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా మన స్థితప్రజ్ఞత, మన బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటాం. యాక్చువల్లీ వీ ఫాలో ఆల్ ద రిచువల్స్ అండ్ ధర్మ ఓన్లీ టు అటైన్ ద బ్యాలెన్స్. ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ ద ప్రైడ్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు, వదిలేయండి సక్సెస్, దేనికి పనికిరాదు. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ డిప్రెస్డ్. Most successful people have attempted suicide and many people have killed themselves. Yes. So what is the importance of identity? What is the importance of success? It's a part of life, and when you are performing with a great grace and you are completely involved with your work, success follows, money follows. So ఇది మీనరాశి వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది. అనవసరమైన ఆర్భాటము లేదా తెచ్చిపెట్టుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి, వీటిని గినక మీరు క్యారీ చేస్తున్నట్టే గ్రహణ కాలంలో మీరు ఇది ఒక్కటి గమనించండి. ఇది నేను సెకండ్ రాశికి చెప్తుంది ఏంటంటే గ్రహణంతో సంబంధం లేకుండా 365 రోజులు మీరు పాటించాల్సింది ఏంటంటే అన్వాంటెడ్ రెస్పెక్ట్, అన్వాంటెడ్ వాట్ యు కాల్ హానర్. ఓకే. జీవితంలో దేనికి పనికిరాని కీర్తి ప్రతిష్టల్ని మీరు ఫస్ట్ రోజు ఆచమనంలో వదిలేస్తాం చూడండి, అట్లా వదిలేస్తే మీరు కోరుకున్న గుర్తింపు కన్నా, మీరు కోరుకున్న గౌరవం కన్నా గొప్పది మీరు సాధిస్తారు. ఎందుకంటే మీకు ఆ లక్షణం డిఫాల్ట్ బై బర్త్ మీ రాశి వాళ్ళకు ఉంది కాబట్టి. కాబట్టి చిన్న ప్రయత్నం వాళ్ళు చేస్తే వాళ్ళ జీవితంలో ఒకటి మనశ్శాంతితో ఉంటారు. వీళ్ళని వెన్నుపోటు పోడ్చే వాళ్ళని గుర్తిస్తారు. వీళ్ళని మోసం చేయడానికి వీళ్ళు వేసుకున్న ట్రాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. వాళ్ళు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఆదర్శవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.